పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే తింటారు. కానీ అందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా అస్సలు మంచిది కాదు. సో ఈరోజు మనం హెల్దీ వర్షన్లో వీట్ ఫ్లోర్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు హారిక. ముందుగా ఒక బౌల్లో 1 కప్ వీట్ ఫ్లోర్ని తీసుకోండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండిని వాడుతున్నాను. 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బటర్ని మెల్ట్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక 3/4 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 కప్ కన్నా తక్కువ పెరుగు యాడ్ చేసుకొని, జనరల్గా మనం చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. సాఫ్ట్గా అంటే పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉండే అంత సాఫ్ట్గా. అలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత పిండిలో ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫస్ట్ మనం పిండిని జస్ట్ మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం చపాతీ పిండిని ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకొని మనకి ఎన్ని పిజ్జాస్ కావాలి అనుకుంటామో అన్ని పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 పిజ్జాస్ కింద కట్ చేసుకుంటున్నాను, మీడియం సైజువి. ఇఫ్ ఇన్ కేస్ మీరు పెద్దవి చేసుకోవాలి అనుకుంటే 2 పార్ట్స్ సరిపోతాయి. మనం బేక్ చేసుకునే ప్లేట్ బట్టి మన పిజ్జా సైజ్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజ్ వరకు చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలుచగా చేయకూడదు, అలానే మరీ లావుగా చేయకూడదు. కొంచెం మీడియంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చేసుకున్న మీడియం సైజ్ పిజ్జాకి నాకు ఈ ప్లేట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీ ఇంట్లో బేకింగ్ ట్రేస్ ఉంటే అందులో కూడా మీరు చేసుకోవచ్చు. మీరు చేసుకున్న సైజ్కి ప్లేట్ కానీ ట్రే కానీ కరెక్ట్గా సరిపోతుందా లేదా ముందే చూసుకొని దాన్ని బట్టి మీరు పిజ్జా బేస్ అనేది రెడీ చేసుకోండి. మనం ఎందులో అయితే బేక్ చేయాలి అని అనుకుంటామో ఆ ట్రేని కానీ ప్లేట్ని కానీ తీసుకొని ఇలా బటర్తో గ్రీస్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్లుగా సైడ్స్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం స్టిక్ చేసుకోవాలి. పిజ్జా అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వడం కోసం ఇలా ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్ మొత్తం బేస్ అంతా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది. సాసింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. 1 టేబుల్ స్పూన్ మయోనీస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్. ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ బదులు టమాటో కెచప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసుకొని పిజ్జా బేస్ అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొన్ని మిక్స్డ్ హర్బ్స్ కానీ ఆరిగానోతో కానీ మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోండి. ఇలా ఫ్రీజ్ చేసుకోవడం వల్ల మనం అప్లై చేసిన సాసెస్ అన్నీ బేస్కి స్టిక్ అయ్యి ఉంటాయి. ఈ 10 మినిట్స్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని చాప్ చేసుకోండి. నేనైతే ఆనియన్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అలానే మష్రూమ్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ చీజ్తో కవర్ చేయాలి. ఇలా చీజ్ ఎక్కువ వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడైతే నేను అమూల్ చీజ్ని వాడుతున్నాను. ఇప్పుడు పిజ్జాని బేక్ చేసుకోవడం కోసం ఒక దళసరిగా ఉండే గిన్నెలో కొంచెం ఇసుక యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని సెంటర్లోకి పెట్టుకొని పిజ్జా సైడ్స్న మెల్టెడ్ బటర్ని అప్లై చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఒక్కొక్కరి ఫ్లేమ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఒక 20 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. చీజ్ అంతా మెల్ట్ అయిపోయి వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయినాయి అంటే పిజ్జా అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నాకైతే పిజ్జా బేక్ అవ్వడానికి 30 మినిట్స్ పట్టింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో. ఈ పిజ్జా అయితే మనం బయట తినే పిజ్జా లాగా 1 పీస్ తినగానే ఫుల్ అయిపోదండి. ఎందుకంటే మనం ఎలాంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చిన్నపిల్లలు అయినా సరే ఖచ్చితంగా 2 పీసెస్ తినేస్తారు. అంత బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.